మాది హుజురాబాద్ నియోజకవర్గం. నా పేరు సమ్మిరెడ్డి. కానీ హుజురాబాద్లో 20 సంవత్సరాలు రాజేంద్రన్న మచ్చలేని నాయకునిగా మెదిలి మా హృదయాలలో జన హృదయాలలో ఉన్నాడు. కానీ మొన్న దురదృష్టవశాత్తు మా హుజురాబాద్ ప్రజల దురదృష్టం ఆయనను ఎల్లగొట్టడం జరిగింది. కానీ రాజేంద్రన్న మాత్రం మమ్మల్ని మర్చిపోలేదు. ఇవాళ మల్కాజ్గిరిలో నేను ఒక 2 రోజులు తిరిగిన. ఇక్కడ ఆ 2 రోజులలో ఎక్కడ చాయ్ కొట్టుకాడ కానీ ఎక్కడ నిలబడ్డా కానీ వాళ్ళు అదే ముచ్చట చెప్తాను. మీ హుజురాబాద్ ప్రజలు మంచి పని చేసిండ్లయా, మంచి నాయకుని మాకు పంపించిండ్రు. ఇవాళ మా రాజేంద్ర అన్నను నేను మల్కాజ్గిరి నియోజకవర్గంలోకి పంపించిందంటే మీ హుజురాబాద్ ప్రజల మీద దండం పెడతాను అంటాను. అంటే రాజేంద్ర అన్నకు ఎంత మంచి పేరు ఉన్నది ఇక్కడ కూడా. అంటే తెలంగాణలో తెలవని గల్లీ లేదు ఆయనకు. కానీ రాజేంద్ర అన్న మల్కాజ్గిరిలో ప్రజలు గెలిపించుకుంటారు. గెలిపించుకొని ఆయన సేవలు వాళ్లకు బాకినట్టున్నాయి, మాకు బాకి లేనట్టున్నాయి హుజురాబాద్ నియోజకవర్గం వాళ్ళకు. కానీ మల్కాజ్గిరి ప్రజలు అదృష్టవంతులు. అది మల్కాజ్గిరిలో అంటే ఎక్కడికి సీట్ ఇచ్చినా పోటీ చేస్తే ఆయనే. కానీ మల్కాజ్గిరిలో రాజేంద్రన్నకు సీట్ ఇచ్చుడు మల్కాజ్గిరి ప్రజలు చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను నేను. అంత మంచి నాయకుడిని గెలిపించుకొని మీరు ఆయన సేవలు పొందాలని మల్కాజ్గిరి ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా.